అండి. నేను మీ రాఘవరావుని. తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాల మీద ఏడ్చే యాక్టర్స్‌కి అందరికీ నా స్వీట్ వార్నింగ్ అండి. 'హరిహర వీరమల్లు'కు 'మహావతార్ నరసింహ' వచ్చిందండి. 'ఓజీ' సినిమాకు 'కాంతార' సినిమా పోటీగా వచ్చింది. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' 'ధురంధర్' సినిమా కూడా పోటీగా ఉందండి. అంటే వాళ్ళు పోటీగా మనమే దానికి సినిమాకి తెలుసుకొని కూడా ముందుకొచ్చి రిలీజ్ చేశారు. పోటీగా ఉంది గనుక చెప్తున్నాను నేను. ఇలా పోటీ ఉంటేనే ఎవరు ఏంటనేది కూడా తెలుస్తదండి. అన్ని సినిమాలు ఆడాలి, నిర్మాతలందరూ బావుండాలి అని కోరుకునే వ్యక్తి 'పవన్ కళ్యాణ్' గారండి. ఇండియన్ సినిమా ప్రతి నిర్మాత బాగుండాలి. నిర్మాతలు బాగుంటే సినిమాలు తీస్తారు. సినిమాలు తీస్తేనే వేలాది మంది కార్మికులకి పని దొరుకుతది. వాళ్ళందరూ జీవనోపాధి బాగుంటుందని 'పవన్ కళ్యాణ్' గారు పదే పదే కోరుకుంటారండి. ఆ తగ్గట్టు సినిమాలన్నీ బాగుండాలని కోరుకున్నారు. ఆ సినిమాలు ఆడాలని కోరుకుంటారండి. ఎవరి సినిమా అయినా ఒకటే అండి 'పవన్ కళ్యాణ్' గారికి. అందరూ ఆడాలి, అందరు నిర్మాతలు బాగుండాలి, అందరు హీరోలు బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న, గొప్ప మనసున్న వ్యక్తి 'పవన్ కళ్యాణ్' గారండి. 'పవన్ కళ్యాణ్' గారి పుణ్యం అని చెప్పి ఈ యొక్క 3 సినిమాలు ఏది 'మహావతార్ నరసింహ' కావచ్చు, 'కాంతార' కావచ్చు, ఇప్పుడు 'ధురంధర్' కావచ్చు. వీళ్ళకి హేటర్స్‌కి 'పవన్ కళ్యాణ్' గారంటే ఇష్టం లేని వాళ్ళకి అందరికీ బాగా కలిసొచ్చిందండి. అప్పుడేమో 'హరిహర వీరమల్లు'కి అంత సనాతన ధర్మం ఉన్నా వాళ్ళకయి అక్కర్లేదప్పుడు. దేశం మీద అభిమానం ఉన్నా అది అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది 'మహావతార్ నరసింహ' అద్భుతం, మహాద్భుతం. సినిమా బాగుంది. చూడమని చెప్పండి తప్పులేదు. 'హరిహర వీరమల్లు' ఎందుకు విమర్శించడం? తప్పు కదా అది. అలాగే 'ఓజీ' సినిమాకి 'కాంతార' బాగుంది. బాగుందని చెప్పండి. అంతేగాని 'ఓజీ' కన్నా గొప్పగా ఉందని ఎందుకట్లా కంపారిజన్ ఎందుకు? ఏ సినిమాకి ఆ సినిమాయే. ఏ సినిమాకి ఆ సినిమా కష్టపడి సినిమా తీశారు. వాళ్ళకి బావుండాలి కదా! నేనేంటంటే అట్లాగే ఇప్పుడు 'ధురంధర్' 2 బావుంది. దేశభక్తి సినిమా. 'ఉస్తాద్ భగత్ సింగ్' భగత్ సింగ్ అంటే ఎవరండి? చిన్న వయసులో ప్రాణం వదిలేసారు దేశం కోసం. బ్రిటిషర్స్ మీద తీవ్రంగా ప పు చిన్న వయసులోనే ప్రతిఘటించాడు. అది దేశభక్తి అంటే. అటువంటి దేశభక్తి పేరు పెట్టుకొని సినిమాలో దేశభక్తి సందేశం ఉండి ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా! ఎవరు పడితే వాళ్ళు వందే మాతరం అంటే జై కొట్టరు, భారతమాత జై కొట్టరు, సరదాగా తీసుకుంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో కూర్చొని సినిమా థియేటర్‌కొచ్చి భోజనం హోటల్‌కొచ్చి సరదా అటువంటి సందర్భాల్లో కూడా తట్టుకోలేని వ్యక్తులు ఊ ఆ భగత్ సింగ్ అండి. ఆ క్యారెక్టర్ అటువంటిది. అటువంటి అంత మంచి క్యారెక్టర్ దాని గురించి ఎవరు మాట్లాడరు. 'ధురంధర్' బావుంటే బావుందని చెప్పరు తప్పులేదండి. ఏ సినిమా అన్నా బావుంటది, బావుందని చెప్పాలి. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎందుకు ఏడుస్తారు మీరు? అదేదో బావున్నట్టు, ఆ సినిమాలో ఏమి లేనట్టు, ఎందుకు ఏడుపులెందుకు? ఎంతకాలం ఏడుస్తారు మీరు? ఏడ్చినా 'పవన్ కళ్యాణ్' ఆపగలిగారా మీరేమన్నా? 'హరిహర వీరమల్లు'ని నేను ఆపగలిగారా? 'ఓజీని' ఏమైనా ఆపగలిగారా? ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌ని' ఆపగలుగుతారా? ఎవ్వరు ఆపలేరండి. కానీ మీ ఏడుపులు బయట పడుతున్నాయి. మీ యొక్క ఈ మీ యొక్క హేటర్స్ ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చాలామంది 'పవన్ కళ్యాణ్' గారి సినిమా అంటే 2 రోజులు హడావుడి ఉంటదండి. అభిమానులు కేకలేస్తారు. థియేటర్ అంతా హడావుడి ఉంటది. అందుకే మూడో రోజు నుంచి సినిమాకి సామాన్య ప్రేక్షకులు ఎళ్తారండి. ఖచ్చితంగా ఆ ప్రకారం ఈ సినిమాకి సామాన్య ప్రేక్షకులు ఈ రోజు నుంచి మొదలుపెట్టి చూస్తారండి. సినిమా ఖచ్చితంగా చాలా బావుంది. లాంగ్ రన్ ఉంటుందండి సినిమాకి. ఖచ్చితంగా ఈ సినిమా ఏమాత్రం 'ఓజీకి' తగ్గకుండా కలెక్షన్ వసూలు చేస్తుంది. రికార్డుల వేట ఖచ్చితంగా చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇది ఖచ్చితంగా 'ఓజీ' అంత సినిమా అంత కలెక్షన్ ఖచ్చితంగా వసూలు చేస్తుందని చెప్తున్నానండి. ఏటర్స్ అందరూ మీరు ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడ్చినా మీ బతుకులంతే. మీరు ఏడుస్తూనే ఉంటారని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.